శక్తి నిమ్మని వేడుకుంటే కొంతకాలం అందరూ విడిచిపెట్టేసేసి ఒంటరి చేసేశారు. హత్తుకున్న ప్రేమ గాయాలు చేసింది. ఆసరాలన్నీ విదిలించి కొట్టివేసేశారు. నిస్త్రణలో, వణుకులో, ఒంటరితనంలో పరమ తండ్రి మాత్రం హస్తాలు విడిచిపెట్టలేదు. మనుషులు నమ్ముకొని మనం మోసపోయి నానా రీతులుగా బాధలకు గురయ్యే కంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క హస్తాన్ని పట్టుకొని వేలాడబడటం మంచిది. వారి చుట్టూ వీరి చుట్టూ తిరిగి విసిగిపోయి వేసారిపోయి నానా బాధకు గురయ్యి ప్రేమ అగపరచటలేదని కలత చెందుతూ దిగులు పడుతూ నానా రీతులుగా బాధపడి వేసారిపోయి విసిగినటువంటి మనస్సు నీవు కలిగి ఉంటే ఈరోజు ఆయన పాదాలు పట్టుకొని ఆయన దగ్గర వేలాడితే చాలు కదా. ఆయన నీ అవసరాలన్నీ తీర్చేస్తాడు, నీ సమస్యలన్నీ పరిష్కరిస్తాడు, నీకు ఒక బెటర్ లైఫ్, మంచి లైఫ్ ఇస్తాడు.